గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ 3 ఐపీఓస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామండి. వీటిలో ఏది అప్లై చేయొచ్చు అనేది చూద్దాము. మన ఖ్యాతి గ్లోబల్ వెంచర్స్ ఇది వచ్చేసి ఒక ఎస్ఎంఈ ఐపీఓ స్మాల్ క్యాప్ ఎఫ్ఎంసీజీ కింద వస్తుంది. సో ఎప్పుడైనా మనం ఎస్ఎంఈ ఐపీఓస్ అంటే మోర్ దాన్ 1.2 lakhs నియర్ టు కావాలి. సో మనకి మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కూడా 1 lakh మనకి పర్మిషన్ ఇచ్చారు. ఇది మేజర్గా ఈ రోజు ఎండ్ అవుతుందండి. ఆఫర్ ఆల్రెడీ 4th స్టార్ట్ అయింది అండ్ ఈ రోజు ఆఫర్ ఎండ్స్ ఈ రోజు ఎండ్ అవుతుంది. ఇది మేజర్గా ఏందనేది ఒకసారి చూద్దాము. సో ఇది ఒక ఎఫ్ఎంసీజీ మనకి ప్రోడక్ట్ ఎక్స్పోర్టింగ్ అండ్ రీప్యాకింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది మేజర్గా క్లయింట్స్ వచ్చేసి ఎవరెస్ట్, పార్లేజీ, ఎండిహెచ్, హాల్దీరామ్స్, హిమాలయ అండ్ మోర్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మేజర్గా ఎక్స్పోర్ట్ చేస్తుంది, రీప్యాకింగ్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది మంచి కన్సిస్టెన్సీ, ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్నట్లుగా కూడా ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే ఒకసారి దీని రిపోర్ట్స్ అయితే ఒకసారి చూద్దాం. ఓకే, దీని రిపోర్ట్స్ అయితే ఒకసారి చూద్దాం. మేజర్గా చూసినట్లయితే ఇది ఖ్యాతి గ్లోబల్ వెంచర్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూస్తున్నాము. ఇది ఎప్పుడైనా మనం క్రోర్స్లోనే డిస్కస్ చేస్తామండి. సో 2022లో మనకి 93 crores ఉన్న రెవెన్యూ, ఎక్స్పెన్స్ 91 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.5 crores ఉంది, అసెట్స్ 34 crores ఉంది. 2023 చూసినట్లయితే రెవెన్యూ 96 crores, ఎక్స్పెన్స్ 93 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2.06 crores. సో అసెట్స్ కూడా సేమ్ ఉన్నాయండి, 34 crores. 2024లో మనకి 10 crores రెవెన్యూ ఉంటే ఎక్స్పెన్స్ 101 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2.53 crores, అసెట్స్ 52.76 crores ఉంది. సో మనకి జూన్ 24 అంటే 1 quarterకి మనం చూసినట్లయితే మనకి 27 crores రెవెన్యూ, 25 crores ఎక్స్పెన్స్, 95 lakhs వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో అసెట్స్ కూడా మనకి 49 crores అన్నట్టుగా చూస్తున్నాము. సో ఓవరాల్ కొంత కన్సిస్టెన్సీ అయితే నాకు కనిపిస్తుందండి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో కొంత కన్సిస్టెన్సీ అది మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి షివ్ టెక్ స్కీమ్ వచ్చేసి ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. సో నియర్ అబౌట్ 1.26 lakhs కావాలి ఇన్వెస్ట్మెంట్. మనకి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 1 lakh, 1.32 lakhs అయితే అవసరం అవుతుంది. అండ్ ఆఫర్ వచ్చేసి ఈరోజు స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్స్ వచ్చేసి మనకి 10th ఎండ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ షివ్ టెక్ స్కీమ్ గురించి మీరు చూడాలంటే ఇది మీరు 2005 March 31st, 2005లో ఇది స్టార్ట్ అయింది. అండ్ ఇది మీరు ఎక్కువగా చూసినట్లయితే హైడ్రోకార్బన్ బేస్డ్ కెమికల్స్ మీద ఇది వర్క్ అవుతుంది. సో ఇంపోర్టింగ్ వర్క్ చేస్తుంది, ఇంపోర్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ హైడ్రోకార్బన్ కెమికల్స్. ఓకే, అండ్ మేజర్గా చూసినట్లయితే ఆల్కహాల్, aromatic monomers and isocyanates are the major raw materials that have been playing a major role in paint, printing inks and agrochemical products. సో ఎప్పుడైనా మనకి agrochemical బిజినెస్ కానీ, సో ఈ అరమాస్ ఆల్కహాల్ బిజినెస్ అంటే మనకు కొంత అది డిమాండ్ ఉంటుందండి. ఇది ఫైనాన్షియల్ రిపోర్ట్ చూస్తాము. 2020లో మనకి 865 crores ఉన్న రెవెన్యూ, ఎక్స్పోర్ట్ మనకి ఎక్స్పెన్స్ 846 crores ఉంది. సో 13.86 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. అసెట్స్ కూడా మనకి పెరగడం జరిగింది. 2023లో 1118 crores రెవెన్యూ ఉంటే ఎక్స్పెన్స్ 1097 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 16.03 crores ఉంది. సో అసెట్స్ 602 crores ఉంది. 2024లో మనకి 1536 రెవెన్యూ క్రోర్స్ ఉంటే ఎక్స్పెన్స్ 1495 crores, మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 30 crores ఉంది. సో అసెట్స్ కూడా పెరిగినాయి. సో ఓవరాల్గా నాకేంటంటే వెన్ కంపేర్డ్ విత్ ఖ్యాతి గ్లోబల్ ఇదైతే కొంత కమాండింగ్గా ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్, ఇది గరుడా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్. ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. ఎప్పుడైనా మెయిన్ బోర్డ్ ఐపీఓ అంటే నియర్ అబౌట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి 1 lotకి. సో మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 13 lots, 1,93,895 మనకి ల్యాక్స్ అయితే కావాలి. సో 1,93,895 మనకి ల్యాక్ కావాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి 1,93,895 రూపీస్ అయితే కావాలండి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇది వచ్చేసి ఆఫర్ వచ్చేసి ఈ రోజే స్టార్ట్ అవుతుంది అండ్ మనకి ఎండ్స్ వచ్చేసి 10th October. ఇది చూసినట్లయితే ఒక గరుడా కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో డీలింగ్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ మనకి ఎన్టిటీస్ అన్నట్లుగా చూస్తున్నాం. ఓకే, ఒకసారి దీని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాము. ఫైనాన్షియల్స్ చూసినట్లయితే మనకి 2022లో 77 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 52 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 18 crores ఉంది, అసెట్స్ 11 crore మనకు వచ్చేసి 111 crores ఉంది. 2023 చూసినట్లయితే 161 crores అంటే నియర్ అబౌట్ డబుల్ ఉందండి రెవెన్యూ, ఎక్స్పెన్స్ కూడా డబుల్ అయింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా డబుల్ అయింది. అసెట్స్ 176 crores, నియర్ అబౌట్ 70% పెరిగింది. 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూ, ఎక్స్పెన్స్ సేమ్ ఉంది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మనకి బిలో 2023 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనిపిస్తుంది, కాకపోతే అసెట్స్ అయితే పెరిగిందండి. సో మెయిన్ బోర్డ్ ఐపీఓ ఎప్పుడైనా కొంత రిటర్న్స్ అయితే మంచిగా ఉంటుంది, అదేందనేది చూద్దాము. గరుడా కన్స్ట్రక్షన్ చూసినట్లయితే నాకు 23% రిటర్న్స్ కనిపిస్తుంది లిస్టింగ్ గెయిన్స్. సో మోర్ దాన్ 20% కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు.
ఖ్యాతి గ్లోబల్ వెంచర్స్ అయితే మనకేం లేదండి. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే షివ్ టెక్ స్కీమ్ వచ్చేసి 24%. సో ఎస్ఎంఈ ఐపీఓ మోర్ దాన్ 24% అంటే నియర్ అబౌట్ 30,000 మనకి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది విత్ ఇన్ 7 days. ఎప్పుడైనా సో ఇప్పుడు వచ్చేసి మార్కెట్ కొలాప్స్లో మన పోర్ట్ఫోలియో వచ్చేసి ఆల్ లాసెస్ అయితే చూస్తున్నాము. సో ఐపీఓస్ కూడా అప్లై చేస్తూ ఉన్నానండి. నాట్ ఓన్లీ మార్కెట్ మీదే కాకుండా మనకి ఐపీఓస్ కూడా అప్లై చేస్తూ ఉన్నానండి. ఎవరైతే ఐపీఓస్ అలాట్ అవుతున్నాయో లిస్టింగ్ గెయిన్స్ అయితే మంచి లిస్టింగ్ గెయిన్స్ వస్తున్నాయి మనం రికమెండ్ చేసినవి. సో ఈవెన్ ఐపీఓస్ కూడా చాలా డిస్కౌంట్లు అంటే లాస్లో కూడా మనకి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఏమైతే మనం రికమెండ్ చేస్తున్నామో జాగ్రత్తగా అది మీరు గమనించి మీరైతే మీ పోర్ట్ఫోలియోని ఐపీఓస్ ద్వారా సేఫ్ గార్డ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేర్ ఛానల్.